చేసినందు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ దేవుని రాజ్య సువార్త సందేశములు మొదటి రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ, ఇందిరా కాలనీ ప్రాంత ప్రియులందరికీ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి ఘనమైన నామంలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు, సమ్మెలను తెలియజేస్తున్నాము. దేవుని రాజ్య సువార్త సందేశములు అనేటువంటి మొదటి రోజు కార్యక్రమమున స్థానిక సంఘము ద్వారా నిర్ణయించబడినటువంటి అంశం ఏంటంటే, లోకములో మానవుని స్థితి ఏంటి అనేటువంటి అంశాన్ని సవిస్తరంగా మాట్లాడాలన్న ఆలోచనని నాకు స్థానిక సంఘం నాకు అప్పగించింది. ఆ ఆలోచన ఏంటో మనం ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా దాన్ని ఆలోచన చేయమని చేద్దాం. ప్రతివారు కూడా గ్రంథమున ప్రతివారు గ్రంథములు తెలిసి లేఖనాలను పరిశీలన చేస్తూ మనము దేవుని మహిమార్థమైనటువంటి కుటుంబాలుగా ఎదగాలని, వర్ధిల్లాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో కోరుతూ, లోకములో మానవుని స్థితి ఏంటి అనేటువంటి అంశాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించబోతున్నాం. కాబట్టి లోకము అని అంటే ఏమనుకుంటాం మనం? లోకము అని అంటే మానవులే కదండి. లోకము అని అంటే మానవులే, కానీ ఇంకా మరెవరు కాదు. ప్రాముఖ్యంగా లోకము అనగానే మానవుల గురించి మాత్రమే మనం ఆలోచన చేస్తాం, ఎవరి గురించి మనం ఆలోచన చేయం. ఎందుకు అంటే దేవుడు మానవుణ్ణి సృష్టించి దేవుడు ఆస్వాదించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం మనందరికీ తెలుసు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని ఏలుబడి చేయాలన్న గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు చేశారు. అయితే ఆ ఆశీర్వాదము చేయబడిన మానవుడు ఎక్కడున్నారు? సముద్రంలో ఉన్నాడా, లేదా ఆకాశంలో ఉన్నాడా? ఎక్కడున్నాడంటే భూమి మీద ఉన్నాడు, లోకంలోనే ఉన్నాడు. కాబట్టి ఆ లోకంలో ఉన్న మానవుని పరిస్థితి ఏంటన్న విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించినట్లయితే, దేవుడు మానవుడిని పుట్టించి ఆశీర్వదించాడు. ఆశీర్వదించినటువంటి మానవుణ్ణి దేవుడు చూస్తే ఎలా ఉంది పరిస్థితి? కాబట్టి పుట్టించబడిన మానవుడు ఆస్వాదించాడు, మీరు ఫలించాలి అని ఆస్వాదించాడు. ఆ ఆస్వాదించినటువంటి దేవుని కన్ను దృష్టి ఎక్కడుంది? యెహోవా కన్ను దృష్టి ఎక్కడుంది? లోకమందంతటా ఏం చేస్తుంది? సంచారం చేయుచున్నది అని చెప్పుకొచ్చాడు. ఏమండి? యెహోవా కన్ను దృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది అని గ్రంథం దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచన భాగంలో మాట ఈ రీతిగా వ్రాయబడింది. యెహోవా కన్ను దృష్టి లోకమందంతటను సంచారం చేయుచున్నది అనే మాట చక్కగా వ్రాయబడింది. ఎందుకు? పుట్టించిన మానవుణ్ణి మీరు ఫలించాలని, అభివృద్ధి పొందాలని దేవుడు గొప్పగా శ్రేష్టంగా దేవుడు దీవించారు. ఆ దీవించబడిన మానవుణ్ణి చూస్తున్నారు. యెహోవా కన్ను దృష్టి లోకమందంతటి అర్థం ఏంటి అని అంటే, లోకములో దేవుడు దీవించినటువంటి మానవుని యొక్క స్థితి ఎలా ఉందని యెహోవా కన్ను దృష్టి చూస్తే ఆయనకి ఏమర్థమైంది? మంచిగా ఉందా, చెడుగా ఉందా? ఎలా ఉంది? చెడుగా ఉందా, మంచిగా ఉందా అన్న గ్రంథాన్ని అడిగితే ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచన భాగంలో భూలోకము దేవుని సన్నిధిని ఎలా ఉంది? ఏమండి? ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచన భాగాన్ని మనం స్పష్టంగా గ్రంథం నుంచి గమనిస్తే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండు అని రాయబడింది. అక్కడ చెడిపోవడం గల కారణం ఏంటి? ఎందుకు చెడిపోయింది? చెడిపోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేటువంటి ఆలోచన ఆనాటి ప్రజలు చేయరు, ఈనాడు ఉన్నటువంటి మనం కూడా చేసేటువంటి పరిస్థితులు కనపడవు. చెడిపోయారు అంటే అర్థం ఏంటి? దేవుని మనస్సు నుండి, దేవుని మార్గము నుండి,
దేవుని ఉద్దేశం నుండి, దేవుని ప్రణాళిక నుండి తొలగిపోయిన పరిస్థితిని బట్టే చెడిపోయింది అని చెప్పుకొచ్చాడు. దానిని ఆ వచనాలు గురించినటువంటి సంక్షిప్త వర్ణన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో దారి తొలగారు అని చెప్పుకొచ్చాడు. ఏమండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం భాగాన్ని చూస్తే, అంటే చెడిపోయినటువంటి మానవ ప్రపంచం అంతా దేవుని మార్గాన్ని, దేవుని త్రోవను, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి కేవలము వారి వారి ఇష్టాలకు మాత్రమే బ్రతుకుతున్నారు అనే భావాన్ని లేఖనాలు మనతో ప్రస్తావన చేస్తూ వచ్చాయి. ఒక్కసారి చదవతాం ఈ సమయంలో ఆ వచనాన్ని. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచన భాగాన్ని. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అన్నాడు. ఎవరి త్రోవ? దేవుని త్రోవ. మానవులను ప్రేమించిన దేవుడు మానవుల కొరకు ఏర్పాటు చేసినటువంటి త్రోవని లేదా మార్గాన్ని లేదా సరళత నుంచి మనము ఏం చేయబడ్డామట? త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన అన్నాడండి. చూసారా, దేవుడు మన కోసం త్రోవలని మార్గాలని నిర్దేశిస్తే మనం ఏం చేసుకున్నామనంటే కేవలము మన ఇష్టాలకు, మన ఆనందాలకు, మన సంతోషాలకు మనము మార్గాలని ఏర్పాటు చేసుకున్నామనే భావాన్ని లేఖనాలు ఖచ్చితంగా ప్రస్తావన చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం అందరము ఎలా ఉన్నామట? గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగేను అన్నాడు. అంటే మనం అందరం మనకిష్టమైన త్రోవకు వెళితే ఎవరి త్రోవకు దూరమయ్యాము? ఎవరికి దూరమయ్యాము? దేవుని ఉద్దేశానికి, దేవుని మార్గానికి, దేవుని తలంపులకు, దేవుడు మన పట్ల చేసినటువంటి అనాది కాలపు సంకల్పానికి సోఫార్ చాలా దూరం అయ్యాం మనమంతా. ఎందుకు? మనకున్నటువంటి సొంత ఇష్టాల మేరకు, మనకున్నటువంటి సొంత కోరికల మేరకు మనము దేవునికి దూరమై బ్రతుకుతూ ఉన్నామనే భావాన్ని ఖచ్చితంగా గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. నేను మీకు చెప్పాను, యెహోవా కను దృష్టి లోకమందంతా సంచారం చేస్తుంది అని చెప్పుకొచ్చాను. యెహోవా కను దృష్టి లోకమంతటిని ఒక్కసారి పరిశీలన చేస్తే దేవునికి ఏమర్థమైందో, ఏమర్థమైందనే విషయాన్ని మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు అన్నాడు. ఎక్కడా? భూమి మీద, భూలోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా ఏమయ్యారట? పనికి మారిన వారైరి అని అన్నాడు. అంటే నిజంగా ఈ భూలోకంలో ఉన్న మానవుణ్ణి ఎవరి కోసం? తన కృపా మహిమకు కీర్తి కలగడానికే దేవుడు మానవుని సృష్టిస్తే, ఆ సృష్టించబడిన మానవుడు, భూమి మీద పెరిగిన మానవుడు, పెద్దవాడైన మానవుడు ఏమయ్యాడట? పనికి మాలిన వాడయ్యాడు అని చెప్పి వచ్చింది. అంటే ఎవరి పనికి వస్తున్నాడు? ఎవరి పనికి వస్తున్నాడు? లోకములో ఉన్న అపవాది ఘనతకు పనికి వస్తున్నాడు. కానీ మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుని ఘనతకు, మహిమకు పనికి రానివాడు అని అన్నాడు. ఏమండి, నిజంగా తెలుగులో అయితే ఆ పదం పనికి మాలినోడు అనేటువంటి పదాలు వాడితే కొంచెం ఎనసొంపుగా ఉండొచ్చేమో, కానీ ఇంగ్లీష్ లో చూస్తే యూస్లెస్ ఫెలో అంటాడు. అంటే అర్థం ఏంటి? దేనికి పనికిలోడని అర్థం. అంటే దానికి ఖచ్చితంగా తెలుగులో చూస్తే అలాగే ఉంటది, ఇంగ్లీష్ ఇట్లా ఉంటది. కానీ నిజంగా మన గ్రంథాన్ని గమనిస్తే మనమందరం త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారమయ్యాము చెప్పుకోవచ్చు. అంటే ఈ లోకంలో కుటుంబాల కోసం, ఉద్యోగాల కోసం, ఈ లోకంలో సర్వ సంపద కోసం పనికొస్తాం. కానీ మనకు తన స్వరూపాన్నిచ్చి, తన పోలికనిచ్చి, ఈ భూమి మీద బ్రతకడానికి కావలసినటువంటి శ్రేష్టమైన దీవెనను అనుగ్రహించే దేవునికి మహిమకు మాత్రం మనం పనికిరాం. అంటే నిజంగా ఒకే ఒక్క మాట, అంటే ఈ అంశానికి ఉన్నటువంటి ఒకే ఒక్క మాట మీకు చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పేసేయచ్చు. గంట సేపు చేసే ప్రసంగాన్ని ఒక్క మాటలో చెప్పవచ్చు, ఒకే ఒక్క మాట చెప్పచ్చు. అంటే దాన్ని పౌలు చెప్పుకొచ్చాడు ఎఫెసీ పత్రికలో, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను ఏమండి సచ్చిన వారయ్యారు అని చెప్పుకొచ్చాడు. సచ్చిన వాళ్ళ వల్ల ఉపయోగం ఉందా? ఎవరికి లేదు. భౌతికంగా చచ్చిన వాళ్ళ వల్ల కుటుంబాలకి ఉపయోగం లేదు, ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళ వల్ల
ఉపయోగం లేదు. కాబట్టి మాట్లాడుతున్న మాటల యొక్క అర్థాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను భౌతికంగా చనిపోయారా, ఆత్మీయంగా చనిపోయారా? అక్కడ మాట్లాడిన మాట భౌతిక సంబంధమైనటువంటి పదాలతో కాదు, ఆత్మ సంబంధంగా దేవుని మనసులో, దేవుని ఆలోచనలో, దేవుని ఉద్దేశంలో, దేవుని మార్గంలో, దేవుని అనాది కాలపు సంకల్పంలో మనిషి చనిపోయాడు అనే భావాన్ని లేఖనాలు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి మనమందరము ఏమైనామాట, మనమందరము అపరాధముల చేత చనిపోయి నీతిమంతులుగా లేము. మనమంతా ఎలా ఉన్నాము అంటే పనికి మారిన వారంగా మనం ఉన్నాము అనే భావాన్ని ఖచ్చితంగా గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి లోకములో ఉన్న వారికి అందరికీ, దేవుని మార్గాన్ని తొలగిన వారికి అందరికీ ఏముంటుంది చెప్పండి? యుక్తి అని అన్నాడు. లోకులందరూ కూడా మంచి యుక్తి పరులు అన్నాడు. ఎవరండి? లోక సంబంధులందరూ కూడా మంచి యుక్తి పరులు అంటే అర్థం ఏంటి? యుక్తి అంటే అర్థం ఏంటి? ఏ తెలివి? లోక సంబంధమైన తెలివి, లోక సంబంధమైన జ్ఞానం ఉపయోగించదా? ఏమండి, మన ప్రస్తుత గ్రంథాన్ని గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూస్తే, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కపవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు ఏం చేశాడు? వెర్రితనంగా చేశాడు కదా. మరి ఈ లోకంలో నీకున్నటువంటి యుక్తైన, కుయుక్తైన, జ్ఞానమైన, ఇంకోటైనా నిన్ను సృష్టించిన దేవునికి ఉపయోగపడేదా, ఉపయోగపడందా? ఏమండి, మనల్ని సృష్టించినటువంటి మన కన్న తండ్రి అయినటువంటి దేవునికి మన యుక్తి, మనకు యుక్తి ఉపయోగపడేదా, ఉపయోగపడందా? ఉపయోగపడేది కాదుగా. కాబట్టి దేవుని యొక్క ఆలోచన మనం గమనించినట్లయితే, మన ఆలోచన, మన ఉద్దేశాలు, మన మార్గాలు, మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ కూడా దేవుని చిత్తాన్ని లేదా దేవుని ఉద్దేశాన్ని అనుసరించేటువంటి వారంగా ఉండడం కొరకే దేవుడు మానవునికి తన స్వరూపాన్ని, తన పోలికను దేవుడు ప్రసాదించాడు. ఆ ప్రసాదించబడిన మనం, భూలోకానికి వచ్చిన మనం ఏమనుకుంటున్నామంటే, నేనే అంటే నేను రావడానికి ఎవరో బాధ్యులు లేనట్టుగా బ్రతుకుతున్నాం. కానీ నీ జన్మ వెనక, నా జన్మ వెనక, ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మానవుని జన్మ వెనక ఎవరున్నారు? మహోన్నతమైన దేవుడు ఉన్నారని, ఆ పుట్టించబడిన మానవుని కొరకు ఆయన సంకల్పం ఉందనే భావాన్ని మనము గ్రహించలేని వారంగా, గుర్తించలేని వారంగా, తెలుసుకోలేనటువంటి వారంగా భూమి మీద బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ లోకం ఉందనే విషయాన్ని లేఖనాలు మాట్లాడుతూ ఉంటున్నాయి. కాబట్టి లోక సంబంధులందరూ కూడా ఏమై ఉన్నారంటే యుక్తి పరులై ఉన్నారు అన్నాడు. ఆ యుక్తికి మూలం ఎవరండి? ఆ యుక్తికి లేదా కుయుక్తికి మూలం ఎవరండి? చెప్పండి. యుక్తికి కుయుక్తికి మూల పురుషుడు ఎవరు? సాతానుడే కదా. కాబట్టి సర్వలోకాన్ని మోసపుచ్చేటువంటి ఆలోచన ఎవరిది? సాతానుదే. దాన్ని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చెప్పాడు. సర్వలోకాన్ని మోసపుచ్చు అపవాదనియు, ఆ సాతానునియు, ఆది మహాఘట సర్పము భూమి మీద పడద్రోయబడిన చెప్పబడింది. ఎవరిని? సర్వలోకాన్ని. అంటే మినహాయింపు అనేది ఉందా? నీవని, నేనని, మనమని మినహాయింపు ఉందంటే లేదా? దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో పుట్టిన ప్రతి మానవుణ్ణి దేశంతో గాని, భాషతో గాని, ఏమండి, వర్గాలతో గాని, కులాలతో గాని, మతాలతో గాని ఎలాంటి వ్యత్యాసం లేకుండా సర్వలోకాన్ని, అర్థం ఏంటంటే ఎంటైర్ వరల్డ్, సర్వలోకాన్ని మోసపుచ్చాలన్నటువంటి ఆలోచన ఎవరిదయ్యానంటే సాతానుడిది. కాబట్టి సర్వలోకాన్ని మోసపుచ్చడానికి సాతానుడు వాడేటువంటి వెపన్స్, ఆయుధాలు ఎన్ని? ఆదాము అవ్వచ్చు, ఆదాము తర్వాత యేసుక్రీస్తు అవ్వచ్చు, నేడు లోకంలో సజీవులుగా ఉన్న మనం అవ్వచ్చు. ప్రపంచాన్ని మోసం చేయడానికి సాతానుడు వాడేటువంటి ఆయుధాలు ఎన్ని అంటే 3. దాన్ని మనం వాక్య పఠనం చేశాం. ఈ లోకములో ఉన్నవాటినైనను, లోకములో ఉన్నవాటి ప్రేమింపకుడి, అవి తండ్రి అయిన దేవుని వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అన్నాడు. అవి ఏంటి అంటే, ఒకటి శరీరాశ,
2 నేత్రాశ, 3 జీవపడంబాలు. ఈ మూడింటి వల్లే ఎవరు మోసపుచ్చబడ్డారు? ఈ మూడింటి వల్లే సర్వలోకం మోసపుచ్చబడింది. ఏంటి ఆ మోసం? ఆదాము దగ్గర లేదా అవ్వల దగ్గర జరిగినటువంటి మోసం ఏమైంది అంటే సాతాను తన కుయుక్తి చేత, ఆదికాండం 3వ అధ్యాయం మీరు చదివితే, సాతాను తన కుయుక్తి చేత ఎవరు మోసం చేశాడు? ఆదామును అవ్వని కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? దేవుని మార్గము నుండి, దేవుని కుటుంబంలో నుండి, దేవుని మనసులో నుంచి బయటికి ఈడ్చుకెళ్ళినట్టుగా గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ఇవాళ ప్రపంచంలో ఉన్న మనమంతా, లోకంలో ఉన్న మనం అందరినీ కూడా సాతానుడు శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలతోటే లోకంలో ఉన్న, అంటే దేవుని చిత్తంలో ఉన్న మానవుణ్ణి బయటకు లాగేస్తున్నాడనే భావాన్ని మర్చిపోకండి. అంటే ఆదాము దగ్గర, అవ్వ దగ్గర ఏ ముడిటి అయితే వాడాడో అదే ముడిటి మరలా యేసుప్రభు దగ్గర కూడా వాడాడు. మత్తయి 4వ అధ్యాయం మీరు చూస్తే ఆదాము దగ్గర ఏ మూడింటి అయితే వాడాడో, ఏ శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని అయితే వాడాడో అదే మూడింటిని తిరిగి మరలా ఎక్కడ వాడాడు? యేసుప్రభు దగ్గర వాడాడు. అయిందా? వర్కౌట్ అయిందానంటే అవలా. ఎందుకనంటే ఆయన మనలాంటి బలహీనుడు కాడు. ఆయన రక్త మాంసాలతో ఉన్నా సరే మనలాంటి బలహీనతలు కలిగిన వాడు కాదు కనుక సాతానుడు వేసిన ప్రతి ప్రశ్నకి ఏ వేశాడు? ఖచ్చితమైనటువంటి కౌంటర్ వేశాడు. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టె ఆజ్ఞాపించుకుని తినమన్నప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు, ఈ రొట్టె కాదు అని చెప్పేస్తాడు. అదే మనమైతే ఇదే అవకాశం, ఇదే అనుకుని చెప్పేసేసి తినడానికి ప్రయోగం చేసేవాళ్ళం. కానీ యేసుప్రభు వారు చేయలేదు. ఇవాళ మనమైతే ఏదో ఒక దెబ్బ, అది శరీరాశ అవ్వచ్చు, నేత్రాశ అవ్వచ్చు, జీవపడం అవ్వచ్చు, ఈ మూడింట్లో ఏదో ఒక దానికి ఖచ్చితంగా మన జీవితాలు కొలాప్స్ అవుతూ ఉన్నాయనేది వాస్తవం. అవునా కదా? కాబట్టి సర్వలోకాన్ని మోసపుచ్చడానికి సాతానుడు వాడేటువంటి విషయాలు ఏంటంటే, 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపడంబం. ఈ మూడింటి వల్ల మనిషి ఏం చేస్తున్నాడు అంటే దేవుని ఆజ్ఞ నుండి తొలగిపోతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు. ఏ ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. ఏమండి? దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అన్నాడు. నిజంగా పాపము అనేటువంటి పదాన్ని నిర్వచించాలంటే అర్థం ఏంటంటే గురి తప్పడం. ఎవరి గురి? దేవుడు మానవుల కొరకు ఏర్పాటు చేసినటువంటి సరళత నుంచి, లేదా మార్గం నుంచి, లేదా గురి నుంచి తప్పిపోయి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నామే. కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్పారు లేఖనంలో మనం గ్రంథాన్ని గమనిస్తే. కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపము అని అన్నాడు. అయితే ఆ పాపాన్ని అందరూ చేశారా, కొందరు చేశారా? ఆ పాపాన్ని అందరూ చేశారా, కొందరు చేశారని అంటే అందరూ అనే మాట చెప్పబడింది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూస్తే ఏ భేదమును లేదు. ఏ విషయంలో? పాపం చేసే విషయంలో. లోకంలో ఉన్న మానవుడు పాపం చేసే విషయంలో ఎలాంటి భేదము లేదు. ఏ భేదమును లేదు. అందరూ చేసి పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పుకొచ్చాడు. ఏం చేయడం వల్ల? ఏమి చేయడం వల్ల అంటే మానవుడు ఆజ్ఞ అతిక్రమించడం వల్ల, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయడం వల్ల దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు అని అన్నాడు. వాస్తవానికి మానవుడు అనగానే మనకు అర్థమయ్యేది మట్టి దేహం తప్ప కూడా అర్థం కాదు. ఏమండి? మట్టి దేహం తప్ప మరొకటి అర్థం కాదు. కాబట్టి రోమిలకు వస్తుంది అన్నాడు, మట్టి ఘటములలో ఏముంది? ఘటం అంటే తెలుసు అనుకుంటున్నాను మీకు అందరికి. ఘటం అంటే అర్థం ఏంటి? కుండ. మట్టి ఘటములలో ఏమి నింపాడంట? మహిమైశ్వర్యాన్ని నింపాడు అని చెప్పుకొచ్చాడు రోమిలకు పత్రికలో. ఏమండి? మట్టి ఘటములలో ఆ మహిమైశ్వర్యం ఏంటి చెప్పగలరా? మట్టి ఘటములలో దేవుడు నింపిన మహిమైశ్వర్యం ఏంటంటే దేవునికి మానవునికి దేవుడు ప్రసాదించినటువంటి తన స్వరూపం,
జీవాత్మ. అది ఆదికాండం 2:17. దేవుడైన యెహోవా నేల మట్టితో నరు నిర్మించి వారి నాసికాలలో ఏమూదాడు? జీవాత్మను ఊదాడే. ఆ జీవాత్మే మహిమైశ్వర్యం. మనకది అర్థం కాదు. మట్టి గురించి మనం ఆలోచన చేస్తాం కానీ దేవుడు మనలో నింపినటువంటి తన స్వరూపం గురించి, తన ఆత్మ గురించి మనం ఆలోచన చేయం. కానీ లేఖనాల వెలుగులో మనం చూస్తే దేవుడు నీ మట్టి దేహం గురించి ఆలోచన చేయడం లేదు. ఎప్పుడు కూడా నీ మట్టి దేహం గురించి దేవుడు ఆలోచన చేయడం. కాబట్టి లూకాసు వార్త 19:10 మనం చదువుతూ ఉంటాం వచ్చిన ఏంటంటే, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుని లోకానికి వచ్చాననే మాట మనం లూకాసు వార్త 19:10 చదువుతూ ఉంటాం సహజంగా. నశించిపోయేది ఏంటి? మట్టి దేహమా? కాదు. తరతరాలు, యుగ యుగాలు దేవుని సన్నిధిలో సజీవంగా ఉండాలని దేవుడు కోరుకునే తన స్వరూపం ఉన్నటువంటి ఆత్మ అనే భావాన్ని మనం మర్చిపోతాం. ఎంతసేపటికి మన ఫోకస్ అంతా దేని మీద? శరీరం మీదనే. మన ఫోకస్ అంతా, మన జీవితం అంతా, మన మనసంతా, మన ధ్యాస అంతా కొంతకాలం ఉండి కొంతకాలానికి కనుమరుగైపోయేటువంటి దేహాన్నే ప్రేమిస్తాం, దేహం కొరకే బ్రతుకుతుంటాం. కానీ శాశ్వత కాలం దేవుడిచ్చినటువంటి మహిమైశ్వర్యమైన ఆత్మను నిత్య జీవానికి చేర్చడానికి, పరలోకం చేర్చడం కొరకు మనం ఏనాడు కూడా కనీసం ఒక్క క్షణం కూడా దాని గురించి ఆలోచన చెయ్యం. చేసే సమయం ఇవ్వం. ఎందుకనంటే ఎంతసేపటికి మన మనసంతా మట్టి దేహం వీటి మీదే ఉంటుంది తప్ప అది భౌతిక సంబంధమైంది. కాబట్టి కదా యేసుక్రీస్తు అన్నాడు. ఏమన్నారు చెప్పండి? యేసుక్రీస్తు యెహోషువతో మాట అన్నారు, శరీరము కేవలము ఏమన్నాడు? నిష్ప్రయోజనం అన్నాడు. లోకంలో తప్పిపోయిన మానవుడు, ఆధ్యాత్మికం ఇచ్చిన మానవుడు దేనికోసం వెళ్ళాడు? ఆ భూమిలో కంటే శరీరం కోసమే. అది దొంగతనం అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కేవలం శరీర సంబంధమైనటువంటి వాంఛనను ఆశించి మాత్రమే దేవుని మార్గాన్ని, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి ఇష్టానుసారంగా బ్రతకడానికి వెళ్ళాడు. కాబట్టి గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు పాపమే చేస్తున్నాడు. అది ఏ రకమైంది అనేది మనకు అనవసరం. దేవుని ఆజ్ఞతకి మించి చేసే ప్రతి మానవుడు చేసే పని ఏంటంటే పాపమే. కాబట్టి మనిషి పాపం చేయడానికి ప్రయాసపడుతున్నాడు, పరుగులు పెడుతున్నాడు. దీనికోసం దేవుని మహిమ కోసం ప్రయాసపడడం లేదు. దేవుని మహిమ కోసం ఏనాడు గురించి ఆలోచన చేయం. కానీ పాపం చేయడానికి, పాపాన్ని మూటగట్టడానికి, పాపాన్ని పోగు చేసుకోవడానికి మాత్రం మానవుడు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో మంచి ఫాస్ట్ ఉన్నటువంటి ట్రైన్ పేరు ఏంటంటే వందే భారత్. మనిషి లోకములో ఉన్న మానవుడు పాపం చేయడానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటే కూడా ఫాస్ట్ గా ఉన్నాడు. దేవుని చిత్తాల విషయంలో, దేవుని ఆజ్ఞల విషయంలో ఏనాడు ఏ క్షణం కూడా ఆలోచన చేయని మానవుడు పాపం చేయడం కోసం, తన ఇష్టం కోసం, తన ఆనందం కోసం, తన సంతోషం కోసం దేవుడు మన పట్ల ఉంచిన ప్రేమని, దేవుడు మన పట్ల చేసినటువంటి అనాది కల్ప సంఘాన్ని కూడా ఎక్కడో చోట కాలు రాసి కేవలం మన సుఖ సౌఖ్యాల కోసమే ఈ లోకంలో బ్రతుకుతున్నామన్నది గ్రంథం బోధిస్తున్న వాస్తవాలు ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి అందరూ పాపం చేస్తున్నారు. ఏమండి? అందరూ పాపం చేస్తున్నారు దేవుని ఆజ్ఞాతిక్రమించి. కాబట్టి లేఖనాల విషయంలో మనము మానవుడిగా బ్రతుకుతుంటే మన పరిస్థితి అనే విషయాన్ని మన గ్రంథమును అడిగితే ఇవాళ పాపం చేసే ప్రతి వారు కూడా నానా విధములైన అన్నాడు. ఒక రకం కాదు, నానా విధమైనటువంటి దురాశలు, నానా విధమైనటువంటి సుఖ భోగాలకి లోకంలో ఉన్న మానవుడు అలవాటు పడ్డాడు. అలవాటు పడిన మానవుడు మానుకుంటాడా? మానుకోడుగా. ఎంతసేపటికి ఆ అలవాటుని రోజు రోజుకి క్రమక్రమేణా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప నేను చేసేది పొరపాటు అనే విషయాన్ని గమనించినటువంటి అజ్ఞాని వాళ్ళ మానవుడు లోకంలో. కాబట్టి దాన్ని అపోస్తుడైన పౌలు తీతుకు తన పత్రిక రాస్తూ చెప్తున్న వాస్తవం చదవబోతున్న ఈ సమయంలో. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచన భాగాన్ని అపోస్తుడైన పౌలు తీతుకు తన పత్రికను రాస్తూ, తీతుకు పత్రిక 3వ అధ్యాయం 3వ వచన భాగంలో, ఎందుకనగా
చూడండి 3:3 ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును అని అన్నాడు. ఎవరి చేతిలో? సాతాను చేతిలో. కాబట్టి మునుపు మనము కూడా మోసపోయిన వారమును. చూడండి కంటిన్యూషన్ లో నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయ్యుండి దుష్టత్వమునందు అసూయందు కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకొంటిమి గాని అన్నాడు. అంటే ఇదంతా దేవుని చిత్తమా? కాదుగా. అంటే ఇదంతా దేవునికి అయిష్టం అంటే అర్థం ఏంటంటే ఇది ఎవరికి ఇష్టం? ఇది సాతానికి ఇష్టం. కాబట్టి లోకంలో ఉన్న మానవుడు దేవుని మాట విని దేవుని చిత్తానుసారం నడుచుకుంటూ దేవుని మహిమ కోసమే ప్రయాసపడాలని గ్రంథం మనకు బోధిస్తూ ఉంటే, ఇవాళ ఆ ప్రయాస అనేటువంటిది ఎరగని తెలియని లోబడినటువంటి ప్రజలు ఏం చేస్తారంట దురాశలకును భోగములకును దాసులై ఉండి దేనిలో ఉన్నారంట దుష్టత్వమందు అని అన్నాడండి. దుష్టత్వం అంటే అర్థం ఏంటి? దుష్టత్వం అంటే అర్థం ఏంటంటే నిజంగా ప్రారంభము నుండి వాడు దుష్టుడై ఉన్నాడు. ఎవరైనా సాతానుడు. కాబట్టి వాని మాటలకు వాని ఆలోచనలకు వాడి ఉద్దేశాలకు మనం ఏమిస్తూ మన హృదయాల్లో చోటిస్తూ వాటికి మనం అవకాశం ఇస్తూ వాటిని అనుసరించి నడవడం వల్ల ఆ దుష్టుడు ఎవరైతే ఉన్నారో ఆ ఆలోచనలోకి ఆ ఉద్దేశంలో అవడం వల్ల మనం కూడా దుష్టత్వంలో నడిచేటువంటి వారంగా ఉన్నామనే భావాన్ని లేఖలు మన ముందుకు చూపిస్తూ వచ్చాయి. కాబట్టి మనం అందరూ కూడా మునుపు దురాశలకును నానా విధమైన దురాశలకును భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమందును అసూయందును కాలము గడుపుతున్నామే కానీ కాలాన్ని సద్వినియోగం చేయడం లేదు. ఈ లోకంలో జీవించే మానవులకి తెలియాల్సినటువంటి గొప్ప మూడు సంగతులు ఉన్నాయి. చెప్పగలరా? లోకంలో మానవుడు పోగొట్టుకుంటే తిరిగి రానివి ఏంటి చెప్పగలరా? 1 ప్రాణం, 2 కాలం, 3 ఇంపార్టెంట్ ఉన్నాయి. ఏంటి చెప్పాలా? 1 ప్రాణం, 2వది కాలము, 3వది మాట జార వేస్తే తిరిగి తేలేం. ప్రాణం పోతే తిరిగి తేలేం. కాలము పోతే తిరిగి తేలేం. కాబట్టి ఇక్కడ ఉన్నాడు కాలము గడుపుతున్నామే గాని కాలాన్ని అనుసరించి కాలానికి అనుగుణంగా దేవుని మహిమకు నేను ఎట్లా బ్రతకాలన్న ఆలోచన అణువంతైనా ఉందంటారా? అణువంతైనా ఉందంటారంటే లేదని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి ఎఫెసీ పత్రిక 5:19 ఉన్నాడంటే దినములు చెడ్డవి కనుక ఏం చేద్దంట సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానులు నడుస్తున్నట్లు జాగ్రత్త పడాలి అని పోయికొచ్చాడు. ఎంతమంది కాలం విషయంలో, ప్రాణం విషయంలో, మాట విషయంలో, భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, అస్థిరమైన లోకం విషయంలో ఎంతమంది జాగ్రత్తగా బ్రతుకుతున్నారు అన్నది ఒక్కసారి రాత్రికాల సమయంలో ఒక్క క్షణంలో నీవుగానే ఆలోచన చేయండి, ప్రశ్న వేసుకోండి. ఎంత మేర నేను దేవుని మహిమకు జాగ్రత్తగా బ్రతుకుతున్నాను, దేవుడు నాకు ఇచ్చిన ప్రాణాన్ని ఏమండి లోకంలో ఎంతవరకు జాగ్రత్తగా బ్రతుకుతున్నటువంటి క్వశ్చన్ ఒక్కసారి ఎవరికి వారు వేసుకుంటే మన దగ్గర ఏం లేదు. దానికి సరిపడినటువంటి సమాధానం మన దగ్గర లేదు. ఎక్కడ ఎందుకు లేదు అని అంటే ఆ పని మనం నిర్వర్తించలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. దానివల్ల మనము నష్టపోతున్నామే తప్ప లాభపడే ఆలోచన ఏమి కూడా కాదు ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నానా విధమైన దురాశల చేత భోగాల చేత లోకానికి దాసులై బ్రతికేటువంటి పరిస్థితులలో దేవుడు మనను ద్వేషించాడా అండి? ప్రేమించాడా? మనమంతా దేవుని ఆజ్ఞను అతిక్రమించి సాతానికి దాసులమై దేవునికి శత్రువులమైతే దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడా? ద్వేషించాడా? యెహోషువ 3 పదాలు మనకు తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు అన్నాడా? కొంతమంది అన్నాడా? ప్రతివాడును
నశింపక నిత్యజీవం పొందడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి పంపెను అనే మాట స్పష్టంగా చెప్పబడింది. అంటే ఈ లోకానికి దారి తొలగిన మానవుణ్ణి, దేవుని చిత్తం వరకు లోబడిన మానవుణ్ణి మార్గాల్లో అంటే సరైన మార్గంలో పెట్టడం కొరకే ఎవరు పంపించాడంట? దేవుడు తన కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి పంపించాడు. అర్థమైందా? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన పనేంటి, ఆయన భారమేంటి అన్నది ఎంతమందికి అర్థమైంది నేటికి? ఆయన నేటికి వచ్చి 2024 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అయినా లోకానికి ఆయన వచ్చిన కారణం అర్థమైందా? అర్థమవుతుందా? మనం ఒకే ఒక మాట చెప్తాం సింపుల్ గా. యేసుక్రీస్తు వారు దేనికి వచ్చాడంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చినని ప్రార్థనకి వెళ్ళి ఎవరినైనా అడిగితే చెప్తారు. కానీ ఆయన మాత్రం అట్ట ఉంటారు. చెప్పండి, దేవుడు పాపం రక్షించడానికే క్రీస్తు వచ్చారని చెప్తారు. కానీ ఆ చెప్పి ఆయన ఆడుంటాడా అంటే పాపంలోనే ఉంటాడు. మరి మార్చుకున్నాడా? ఆయన వచ్చింది టైం పాస్ చేయడానికా, లేదా మీకు వేడుకలు ఏమైనా వచ్చాడా? కాదు కదా. నిజంగా యేసుక్రీస్తు నిజంగా ఈ లోకానికి వచ్చి తన్ను తానుగా తన ప్రాణాన్ని శిలువ మరణానికి అప్పగించాడు. దేనికేనంటే మనమంతా దేవునికి కుమారులు కావాలని, మనమంతా దేవునికి కుమార్తెలు కావాలని, మనమంతా పరిశుద్ధులు కావాలన్నట్టు తప్ప దేవుని ప్రణాళికను అనుసరించి ఆయన లోకానికి వచ్చారు. ఆయన వచ్చి ఆయన పని అయితే ఆయన చేసుకుని వెళ్ళారు. కానీ మనం ఆ పని విషయంలో ఏమయ్యామంటే విఫలమయ్యామన్నది వాస్తవం. అవును కదా? సఫలమయ్యామా విఫలమయ్యామా? నిజంగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువైన యేసు దేవుడు తనకు అప్పగించిన పనిలో ఆయన సఫలుడయ్యాడా విఫలుడయ్యాడా? నిజంగా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవించకపోతే ఏ మానవుని ద్వారా దేవునికి మహిమ కలగదు. నిజంగా మనమే అనుకుంటామనంటే మహిమకు మనమే కారణం, మనమే తప్ప ఇంక వేరే వారు ఎవరు అనుకుంటారు. కానీ యేసు ప్రభువు కూడా మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి ఏమండి అంటే ఆయనకు అప్పగించినటువంటి పని ఆయన సంపూర్ణంగా చేస్తేనే దేవునికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. మరి వాళ్ళ మనం ఆయన చెప్పిన పని చేయకుండా మరి ఎంత దూరం వెళితే దేవునికి మహిమ వచ్చింది? ఏమండి, మాట వినకుండా చెప్పింది చేయకుండా మనం ఎంత కాలం దూరం వెళ్తే, ఎంత ప్రయాసపడితే మన భక్తి జీవితానికి ఉపయోగం ఉంది చెప్పండి? లేఖనాల వేరులో పరలోకం నుంచి వచ్చిన ప్రభు అయిన యేసే మాట్లాడుతున్నాడు. తండ్రి, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చితేనే నేను భూమి మీద మహిపరిచాను అన్నాడు. ఆ మహిమ దేవునికి కలగాలి అని అంటే మనం ఏం చేయాలా? ఆయన చెప్పిన మాట వినాలా, విడిచిపెట్టాలా? అంటే కేవలం మన ఇష్టం కోసం చేయాలా, లేదా ఆయన ఇష్టం కోసం బ్రతకాలా అనేటువంటి ఆలోచన ఏ క్రైస్తవ సహోదరుడు చేయట్లేదు ఇవాళ. భక్తి అనేది కేవలం నా ఇష్టం మేరకి, నా సంతోషం మేరకి, నా ఆనందం మేరకి, నా సౌలభ్యం కొరకు మాత్రమే భక్తి జీవితాన్ని వాళ్ళ క్రైస్తవులు ఎంచుకుంటున్నారు. కానీ దేవుని మహిమకు వాడబడేటువంటి కొవ్వొత్తిని నేనన్న భావం ఎవరికి ఉంది? అరిగిపోతున్న కొవ్వొత్తులాగా క్రైస్తవులు బ్రతకని దేవుడికి వాడుతున్నాడు. మనిషి అరుగుతున్నాడా? అరగడు. ఎంతసేపటికి ఆయనకు సౌలభ్యం కావాలి. ప్రార్థనకు వస్తే నాకేంటి, ఇల్లు ఇస్తాడా, వాకులు ఇస్తాడా, ఆరోగ్యం ఇస్తాడా, ఉద్యోగం ఇస్తాడా, ఏమిస్తాడు? అప్పుడే నేను దేవుణ్ణి అప్పుడు నమ్ముతాడంట. అప్పటిదాకా దేవుడు నమ్మడం అంటే దేవుడు ఏదో ఒక కార్యం చేస్తేనే అప్పుడు నమ్మకం అనేది లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇది ఇవాటి లోక సంబంధమైనటువంటి ట్రెడిషనల్ భక్తి, సంప్రదాయమైన భక్తి తప్ప ఆజ్ఞతో కూడిన భయంతో కూడిన భక్తి ప్రపంచం దగ్గర లేనిలేదు. ప్రియ దేవుని పిల్లలారా, లేఖనాల వేళలో మనం ఆ విషయం చదవబోతాం చూడండి. కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే దారి తొలగిన మానవుడు, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న మానవుడు, నీతిమంతుడుగా లేని మానవుడు, దుష్టత్వంలో ఉన్న మానవుణ్ణి ప్రేమించాడు దేవుడు. అంటే దుష్టులతో సావాసం చేసే వాళ్ళందరూ కూడా దుష్టత్వంలో ఉన్నట్టే. అయితే ఆ దుష్టుడు మరణిస్తే దేవుడు సంతోషమా? సహజంగా లోకంలో క్రైస్తవులైనా క్రైస్తవులు కాని వారైనా
ఎవరైనా మనకు శత్రువులు ఉంటే మనం ఏం కోరుకుంటామంటే అది చనిపోతే ఏమనుకుంటాం, బా అయిపోయిందిలే, మనకు శత్రువు అన్నాడు లేకుండా చచ్చిపోయాడని మనం చాలా ఆనందిస్తాం. క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా ఈ బీజం మాత్రం మనిషి యొక్క మనసులో నుంచి చచ్చిపోదు. నిజంగా అనుకుంటాం, బా అయిపోయింది, నన్ను టార్గెట్ చేసేవాళ్ళు, నన్ను దూషించేవాళ్ళు, నా మీద పోరాడేవాళ్ళు చనిపోయారుగా, ఇక నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటాం. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఏ దుష్టుడు కూడా తన దుష్టత్వం చేత మరణిస్తే సంతోషపడే దేవుడు కాడాయన. అవునే కదా? సంతోషించడం అంటే నిజంగా ఆ వ్యక్తి తన ప్రవర్తనను దిద్దుకోకుండా మరణిస్తే దేవునికి ఆనందం లేదు, దేవునికి సంతోషం లేదు. ఒకసారి ఆ మాట గురించి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచన భాగాన్ని మీరు గ్రంథం నుంచి గమనించగలిగితే ఆ మాట ఈ రీతిగా వ్రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచన భాగాన్ని, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ, క్వశ్చన్ మార్క్ వేసారు అక్కడ చూడండి. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, నెవర్ లేనిది. కానీ వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇది ప్రభు అయిన యెహోవాకు అని చెప్పుకొచ్చారు. ఇది నా ఆలోచన, మీ ఆలోచన, ప్రపంచంలో ఉన్న ఏ మానవుడి యొక్క ఆలోచన కాదు, కానీ సర్వ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని యొక్క ఆలోచన ఏంటంటే దుష్టులు మరణం నొందడం చేత ఆయనకు ఆనందం లేదు, సంతోషం లేదు. కానీ ఆ దుష్టుడైన మానవుడు ఏం చేయాలంట, తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతికితే అదే దేవునికి సంతోషము అన్నాడు. అంటే లోకంలో పాపులే మానవులంతా, కానీ పాపులైన మానవుడి జీవితంలో పాపం మాత్రమే దేవునికి ఇష్టం. మానవుడు దేవునికి ఇష్టమే, మనిషి యొక్క జీవితంలో పాపం మాత్రమే దేవునికి అయిష్టం. మనిషి మాత్రం దేవునికి ఇష్టం. కాబట్టి అతని జీవితంలో ఉన్న పాపాన్ని తొలగించడం కొరకే, ఆ పాపాన్ని తీసివేయడం కొరకే, ఆ పాపాన్ని నుంచి విడిపించడం కొరకే దేవుడు తన కుమారుడిని క్రీస్తుని ఈ భూలోకానికి పంపారన్న విషయాన్ని లేఖనాలు మాట్లాడుతూ ఉంటున్నాయి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారనే మాట ఖచ్చితంగా ప్రపంచమంతా నమ్మాలి. ఎందుకని నిజంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారన్న దానికి ఆధారాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ప్రపంచమంతా చెప్పేటువంటి ఒకే ఒక సంగతిని చెప్పగలరా? నిజంగా యేసుక్రీస్తు గురించినటువంటి ఆ విషయాల్లో సోషల్ మీడియా ఎంతో దయనీయంగా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి, మనకు అందరం చూస్తూనే ఉన్నాం. కానీ ఎవరు దయనీయంగా మాట్లాడినా, దిగజారిన మాటలు మాట్లాడినా ప్రపంచమంతా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఒక సంగతి ఉంది, చెప్పగలరా? నేడు ఇవాళ మే మాసము 28వ తారీఖు, సమయం ఎంత అంటే దినాన్ని, రోజుని, సంవత్సరాన్ని ఏం కట్టావు, లెక్క కట్టావు అని అంటే దానికి అర్థం ఎవరు? క్రీస్తుకోలేదు కదా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు కనుకనే ప్రపంచమంతా క్రీస్తుకు పూర్వమని, క్రీస్తుకు శకమని చెప్పాల్సింది తప్ప ఇక వేరే మాట మాట్లాడడానికి ఎవరికి అధికారం లేదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యేసుక్రీస్తు గురించి ఎలాంటి దుర్భాషలు మీడియాలో మాట్లాడినా ప్రపంచమంతా ఏకకంఠంతో, ముక్త కంఠతోటి ఒప్పుకోవాల్సినటువంటి గొప్ప నగ్న సత్యం ఏంటంటే క్రీస్తుకు పూర్వమని, క్రీస్తుకు శకమని ఒప్పుకోవాల్సిందే. అలాంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడు లోకంలోనికి ఎందుకు పంపించారు అంటే లోకంలో ఉన్న మానవుడు, పాపంలో ఉన్న మానవుడు, ఆ గతిగా మించిన మానవుడు ఎక్కడ ఉన్నాడో కన్నా మనకు బోధిస్తుంది అంటే చీకట్లో ఉన్నాడు అని చెప్పింది. ఎక్కడండి? చీకట్లో ఉన్నాడు అని చెప్పింది. ఆ చీకట్లో ఉన్న మానవుని, అతని జీవితాన్ని వెలిగించడం కొరకే ఆయన ఏమై వచ్చాడు? ఏమై వచ్చాడండి అంటే వెలుగు గురించి స్వచ్ఛమైనటువంటి తెలుగు భాషలో మనం మాట్లాడే మాట్లాడచ్చు అని చాలా మంది, అంటే నేను ఒక చిన్న విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇవాళ మనం చాలా టెక్నాలజీలోకి వచ్చాం. టెక్నాలజీకి వచ్చినట్టు మనం ఏమంటామంటే అన్నాన్ని రైస్ అంటాం, తెలుగులో అయితే అన్నం అంటాం. కానీ నిజంగా తెలుగు పరిభాష చూస్తే అలా రైస్ అను అన్నం అనే మాట ప్యాషన్, కానీ ఒరిజినల్ తెలుగు పరిభాషలో చూస్తే దాన్ని బువ్వరే అనాలి. ఏమనాలి? బువ్వరే అనాలి. కానీ రైస్కి, ఆ అన్నానికి
మనం ఇవాళ ట్రెడిషనల్ మాట్లాడుతున్నాం కానీ దాని స్వచ్ఛమైన తెలుగు పరిభాషలో మీరు చూస్తే బొవ్వ అనే పదం వాస్తవానికి కరెక్ట్ అనే పదం. కానీ మనం ఇవాళ బొవ్వ అనే పదం చూస్తే మన ముఖం వైపు చూస్తారు. ఎందుకని ఎక్కడున్నామండి ట్రెడిషన్ మారింది అని అంటారు. కానీ నిజంగా వెలుగనే పదాన్ని మనం ఖచ్చితంగా తెలుగు పరిభాషలో సంబోధించాలంటే దానికి కారణం, దానికి పదం ఏంటంటే దీపము అని అన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట అపోస్తలుడైన పేతురు చెప్పుకొచ్చారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం భాగాన్ని, ఎంతకంటే స్థిరమైన వేకువ సుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలిగిచ్చు ఏమైతుందట దీపమైనట్టున్నది అని అన్నాడు. దీపము అన్నాడు. ఎవరి గురించి? మనందరి పాపాల కొరకు, మనందరి పాపాలను తీసివేయడానికి ప్రత్యక్షమైనటువంటి యేసుక్రీస్తు నుంచి పేతురు పరిభాషలో మాట్లాడుతూ చీకటి గల చోట వెలిగిచ్చు దీపమైనట్టున్నది అని చెప్పుకొచ్చాడు. కిందకు వచ్చాక మాట్లాడుతూ చూడండి, దాని యందు మీరు దేని యందు? ఆ దీపమైనటువంటి వాక్యమై ఉన్న యేసుక్రీస్తునందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అని అన్నాడు. మనం క్రైస్తవులుగా ప్రార్థనకి వెళ్ళే ప్రతి వారు కూడా ఎంతసేపటికి కంటికి కనబడే భౌతిక సంబంధమైన మేలు గురించే మనం అహర్నిశాలు ఆలోచన చేస్తాం. కంటికి కనిపించని ఆత్మ సంబంధమైన మేలు గురించి మనం ఆలోచన చెయ్యం. భౌతిక సంబంధమైన మేలునే మనకు కావాలి. భౌతిక సంబంధమైన మేలును మనం ఈ భూమి మీద బ్రతికేంత వరకు మాత్రమే మన జీవితానికి అప్లై చేయబడతాయి, ఉపయోగపడతాయి. కానీ ఆత్మ సంబంధమైన మేలుడైతే ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఉపయోగపడేవి ఆత్మ సంబంధమైనటువంటి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. వాటి గురించి మనం ఆలోచన చేయం. కాబట్టి ఇక్కడ ఉన్నాడు, ఆ దీపమునందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అని అన్నాడు. కాబట్టి ఆ మేలు దేనికి అంటే దేనికి అనే విషయం గురించి మనం 115 క్రితం చెప్తున్నట్టు చదివినట్లయితే అక్కడే ఉందంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగు అన్నాడు. మనం ఇందాక చదివాం యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పామన్నాడు. ఆ తప్పిపోయినటువంటి నీకు ఆ త్రోవని సరిగ్గా చూపించగలిగే స్టామినా సామర్థ్యం దేవుడు దేనికి ఇచ్చాడంటే వాక్యానికి ఇచ్చాడు. కానీ వాళ్ళ ప్రజల యొక్క మనసులో లేనిదేంటంటే వాక్యమే. అన్నీ ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి స్టేటస్లు వాడతాం, కానీ నా జీవితానికి ఎంత మేరకు వాక్యపరమైనటువంటి స్టేటస్ స్టామినా ఉందని ఏ వ్యక్తి ఆలోచన చేయడం వాళ్ళు చేస్తాడా? నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ఎంత వాక్యాన్ని నేర్చుకున్నాను, ఎంత మేరకు నేను వాక్యాన్ని అనుసరిస్తున్నాను, ఎంతమందికి నా వాక్యాన్ని బోధిస్తున్నానని ఏ వ్యక్తి ఏ ఆగ్రహ ప్రశ్న వేసుకోరు. ఏదో ఆదివారం టైం వచ్చింది, సమయం ఇచ్చాడు, వెళ్తున్నామనేటువంటి ఆలోచనతోనే మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుని చిత్తమై ఉన్న లేదా దేవుని చిత్తములో వాక్యమైనటువంటి యేసు ప్రభువు గురించి మనం ఏనాడు కూడా ఆలోచన చేయం దేవుని పిల్లలారా. కాబట్టి ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు, కానీ ఆ వెలుగును గ్రహించి ఆలోచన చేస్తున్నారా? వెలుగును గ్రహిస్తున్నాము. అదే చెప్పాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో, లోకంలోనికి వెలుగు వచ్చింది కానీ ఆ వెలుగు లోకము గ్రహింపకుండెను అని అన్నాడు. అంటే గ్రహించేటువంటి స్పర్శ గాని, గ్రహించేటువంటి జ్ఞానం గాని, గ్రహించేటువంటి సమయం గాని లోకముల ప్రజల దగ్గర లేదు. ఆల్మోస్ట్ బిజీ. దేనికి? లోక సంబంధమైనటువంటి పనిపాటల్లో ప్రపంచమంతా బిజీ. ఆత్మ సంబంధమైన జీవిత విషయంలో మాత్రం పెద్ద జీరో తప్ప ఏ కోణంలో కూడా కనబడలేదు దేవుని పిల్లల. కాబట్టి ఈ విషయాలు మనం గమనించినట్లయితే అంటే నిజంగా దేవుని ప్రణాళిక అంతా దేనికోసం అంటే మనం నిజంగా దేవుని త్రోవ తొలగాం, తప్పిపోయాం. అలాంటి పరిస్థితుల్లో మనం భక్తులుగా ఉన్నామా, భక్తిహీనులుగా ఉన్నామా? దేవుని మార్గాన్ని, దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా మనం బ్రతికినంత కాలం మనం భక్తిహీనులమే. కాబట్టి అన్నాడు రోమీయుల పత్రికలో, మనం భక్తిహీనులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున ఎవరి కోసం? ఒక్కసారి రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి మీరు గమనించినట్లయితే, రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను అన్నాడు.
నిజంగా ప్రారంభం నుంచి మనకు దేవుని పట్ల, వాక్యం పట్ల, దేవుని అనాది కాలం సంకల్పం పట్ల ఒక రకమైనటువంటి మంచి అభిప్రాయమే మనకుంటే, లోబడిన మనసే మనకుంటే, మనం భక్తిహీనమైనటువంటి ఛాన్సే ఉండదు. యేసుక్రీస్తు వారి ఈ లోకంగా ఆడిచెట్టే ఆస్కారమే లేదు. కాబట్టి ప్రతి మానవుడు కూడా తమ తమ సొంత మార్గాలకి, తమ సొంత ఇష్టాలకి మనసు పరుగులు పెడుతున్నాడు తప్ప దేవుని చిత్తాన్ని మాత్రం ఏ కోశాన లక్ష్య పడినటువంటి మానవుడుగా భూమి మీద బ్రతుకుతున్నాడు. దేవుని పిల్లలారా, కాబట్టి కిందకు వచ్చి చూడండి. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడించెను అన్నాడు. ఎట్లా? ఏమండి? క్రీస్తు అంటే తండ్రి అయినటువంటి దేవుడు మనం చదివాము. ఎక్కడ? యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని చెప్పుకో. ఎంత అంటే ఎంతో చెప్పలేమంటారు. ఏమండి? తన ఏకైక కుమారుణ్ణి మనందరి పాపాల నిమిత్తమై కలువరి శిలువ మరణానికి అప్పగించేంత అమితమైన ప్రేమని మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి వెల్లడి చేశాడన్నాడు. కాబట్టి మనము పాపులమై ఉండగానే ఇక్కడ చూడండి, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లుండగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమయ్యాడంట? ఏమై ఉండగా? పాపులమై ఉండగా క్రీస్తు చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా మనం ఎలాగ ఉన్నాము? పాపులుగా ఉన్నామా? పరిశుద్ధులుగా ఉన్నామా? ఏమండి? చనిపోయింది దేనికి? మన పాపాల కోసమే. పాపాల కోసం చనిపోయి 2024 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా మనం ఎలా ఉన్నాం? మారిందా మన స్ట్రక్చర్? మన ఆలోచన మారిందా? మన ఉద్దేశం మారిందా? మన జీవిత విధానం మారిందా అంటే లేదు. అంటే నిజంగా దేవుడి పట్ల, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి జీవితం పట్ల మనకు ఏ రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయో ఈ లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, లేఖనాలు మాట్లాడుతూ ఉంటున్నాయి. కాబట్టి దేవుడు మన ఎలాంటి ప్రేమ ఉందో ఆయన వ్యక్తం చేశారు, తెలియజేశారు. తన కుమారుడు క్రీస్తు వారిని కలువరి శిలువ మరణానికి అప్పగించాడు. దేనికి? ఏమండి? ఆయన సౌకర్యం కోసమా? ఆయన సౌలభ్యం కోసమా? దేనికోసం? అంటే నిజంగా పాపి అయినా ఉన్న మానవుడు ఎడగలుగుతాడని, నరకానికి వెళ్తాడని, నిత్య నరకానికి వెళ్తాడన్న భావం తండ్రి దేవుడికి తెలిసి ఆ నరకం నుంచి తప్పించబడడానికి దేవుడు మంచి శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని దేవుడు మనకిస్తే ఆ అవకాశాన్ని వాళ్ళ సద్వినియోగం చేసుకున్నారు ఎంతమంది? ఏమండి? ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు? చాలా మందికి అది అవకాశంగా మార్చబడింది. దేనికోసం? లోక సంబంధమైనటువంటి లబ్ధి పొందడానికి, లోక సంబంధమైన లబ్ధి పొందడానికే ఈ మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. కానీ ఆత్మ సంబంధంగా నా జీవితాన్ని నేను నరకము నుండి, అగ్ని గోడ నుంచి తప్పించుకోవడానికి దేవుడు నాకు మంచి శ్రేష్టమైనటువంటి ప్లాట్ఫామ్ నాకు ఇచ్చాడని సద్వినియోగం చేసుకునే ఎంతమంది? సద్వినియోగం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దుర్వినియోగం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని పిల్లలారా, కాబట్టి లేఖనాలు చక్కగా మనం మాట్లాడుతుంటున్నాం. కాబట్టి మనమంతా ఏమై ఉండాలని? దేవుడి పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, ఆయన నీతిమంతుడు. కాబట్టి ఆయన స్వరూపంలో ఉన్న ప్రతి మానవుడు ఎలా ఉండాలంట? మనమంతా పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తుకు పునాదులు వేయబడక మునిపే దేవుడు మన పట్ల తన ప్రణాళికను కలిగి ఉన్నాడనే మాటని అపోస్తులుడు పౌలు చెప్పుకొచ్చాడు ఎఫెసీయులకు 1వ అధ్యాయంలో. కాబట్టి జగత్తుకు పునాదులు వేయబడకుంటే దేవుడు నిర్ణయించాడు ఏమై ఉండాలంట? మనము పరిశుద్ధమై ఉండాలన్నాడు. అంటే మనమంతా పరిశుద్ధమై ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే ఇప్పుడేమై ఉన్నాము? పాపులమై ఉన్నామని, దేవుని ఎరగనవారుగా ఉన్నామని, దేవునికి దూరంగా ఉన్నామనే విషయాన్ని క్రింద మనకు బోధిస్తుంది. చాలా మంది సహజంగా ఏమనుకుంటారంటే ఏముంది పాపాలు చూస్తున్నాడా, ఏమన్నా ఏదో ఆదివారం కాలం దొరికినప్పుడు, సమయం దొరికినప్పుడు ఆదివారం ఏదో వెళ్ళొస్తా ఉంటే ఏముందని అనుకుంటా సహజంగా. కానీ యెషయా గ్రంథం 59వ అధ్యాయం నుంచి చదివినా ఏమది అక్కడ? రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. నీకును నీ దేవునికి ఏమడ్డంగా ఉన్నాయంట? నీ దోషములు అడ్డంగా ఉన్నాయని యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో యెషయా ప్రవక్త గారు మాట్లాడాడు. ఇంకో మాట చెప్తాను మీకు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు పాపుల మనవి ఆలకింపడు అన్నాడు. ఎందుకనండి?
ఇదే భావాన్ని దావీదు భక్తులు మాట్లాడిన 103వ కీర్తన 11వ వచనంలో, పడమటికి తూర్పు ఎంత దూరమో మీ అతిక్రమములకును దేవునికి అంత అడ్డంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. మరి అలాంటి పరిస్థితులని మన కళ్ళ ముందు వాక్యం మనకు బోధిస్తూ ఉన్నా మనం పాపులుగా ఉండే ఇక దేవుణ్ణి వెంబడించాలనే భ్రమలో బ్రతుకుతున్నాం మనం. ఇంకా అంటే అర్థమేంటి? మార్పు చేసుకోవడం, మార్పు చెందడం అనేది మనకు ఏ మాత్రం ఇష్టం లేదు, ఏ మాత్రం ఇష్టం లేదు. దేవుడేమో ఎవరు కూడా నశించకూడదు, అందరూ మారు మనసు పొందండి అని చెప్పి దేవుడు మనుషులందరికీ ఆజ్ఞయిస్తున్నాడు. అదే అపోస్తుల కార్యక్రమం 17:30 అంటాడు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు సూచిస్తున్నట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను మారు మనసు పొందవాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పి వచ్చాడు. అంటే నిజంగా ఆ ఆజ్ఞాపించే దేవుని మాటలు కూడా లెక్క చేయనివైనవి వాళ్ళ ప్రపంచంలో, లోకంలో మనిషికి లెక్క చేయట్లేదు దేన్ని కూడా. అంటే దేవుణ్ణి, దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞని కూడా లెక్క పెట్టినటువంటి, లెక్క చేయనటువంటి నైజం ఇవాళ మానవుడిది భౌతిక సంబంధమైన జీవితాల్లో. కాబట్టి మనమంతా పరిశుద్ధులు నిర్దోషమై ఉండాలనడానికి ఎలా అవుతారు పరిశుద్ధులు నిర్దోషులు? పరిశుద్ధులు అంటే ఒక పాపి అయిన మానవుడు మార్పు చెందాలంటే అతనికి ఏం కావాలా? ఏం కావాలండి? ఒక పాపి అయిన మానవుడు మార్పు చెందాలి అంటే లోకములో ఉన్న పాపికైనా లోకానికైనా అర్జెంటుగా ఎమర్జెన్సీ నీడ్ అని చెప్పండి. ఇవాళ పాపములో ఉన్న లోకానికి ఎమర్జెన్సీ ఏం కావాలా? ఇల్లు కాదు కావాల్సింది, కేజీల బంగారాలు కాదు, ఉద్యోగాలు కాదు, ఊళ్ళు కాదు, కీర్తులు కాదు, కిరీటాలు కాదు. కావాల్సింది ఏంటంటే సర్వలోకానికి కావాల్సింది స్వార్థ మాత్రమే. ఎందుకనంటే శాశ్వత కాలానికి ఉపయోగపడేది నీవు సంపాదించిన వెండి కాదు. అందుకోసమే సామెత గ్రంథం 11:3 నాడు, ఉగ్రత దినమందున నీ ఆశ ఎక్కడికి రాదు, నీతి మరణం నుంచి నిన్ను తప్పిస్తుంది అని చెప్పొచ్చాడు. ఇవాళ అత్యాధునికమైనటువంటి ప్రపంచంలో పాపంతో పరిగెత్తబడే ప్రపంచానికి కావాల్సింది వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు అవి కాదు కావాల్సింది. నేడున్నటువంటి ప్రపంచానికి కావాల్సింది సువార్త మాత్రమే. కాబట్టి దాన్ని యేసు గారు మాట్లాడే మార్కు 16:15 మరి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థం ప్రకటించండి. ఆ స్వార్థను ప్రకటిస్తే అతని ఆత్మ సంబంధమైన జీవితం అతనికి అర్థమవుతుంది. అది చేయండి అని చెప్పుకొచ్చాడు. దానిలో ఏమి లేవు, దానిలో ఇవాళ లోకంలో కనబడేటువంటి పరిస్థితులు ఏమి ఆ స్వార్థం లేవు. అది ప్యూరిటీగా ఉండింది ఆ రోజుల్లో. కానీ ఇవాళ అది ఎంత అడల్టరీ, కల్తీ అయింది చూడండి ఒకసారి. స్వార్థ ఇవాళ కల్తీ అయిపోయింది ప్రపంచంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, లేఖనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని, సత్యాన్ని గమనించడానికి దేవుడు మనకి శ్రేష్టమైనటువంటి ఆయుష్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు. అట్టి వివేకం ఇవాళ ఉందా అని అంటే లేనటి పరిస్థితుల్లో ప్రపంచం ఉంది. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడైనా కూడా లేడున్నాడు. మరి పాపి అయిన మానవుడు నీతిమంతుడు కావాలంటే ఏం కావాలి? ఆయనకి ఏం కావాలి చెప్పండి? కేజీ బంగారం ఇస్తే అవుతుందా? లేదా కెంట వజ్రాలు ఇస్తే, వైడూర్యాలు ఇస్తే అవుతుందా? అవదగా. ఒక పాపి అయిన మానవుడు దేవుని ఎదుట నీతిమంతుడు కావాలి అంటే అతను కావాల్సింది ఏంటి? ఏం కావాలా? ఏం కావాలండి? ఏమి ఉంటే ఆ వ్యక్తి నీతిమంతుడు అవుతాడు. దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచన భాగాన్ని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచన భాగాన్ని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచన భాగాన్ని, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అన్నాడు. కడగబడాలి అని అన్నాడు. ఏమడాలంట? కడగబడాలి అన్నాడు. ఏముందని కడగబడతారు? ఏముందని కడగబడతానికి? చేతులకు మురుకుంటే సర్ఫేసో పేరేసో కడుగుతాం. కానీ మానవుడికి దేవుడిచ్చినటువంటి జీవితంలో ఏముంది కడగడానికి అంటే మనిషి జీవితంలో అమితమైన పాపాల భారం, మోయలేనంత భారం ప్రతి మనిషికి హృదయాల్లో ఉండింది. కాబట్టి ఆ పాపాలను కడిగి వేసుకోవాలి అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అంటే ఇక్కడ పాపాలు కడిగి వేసుకోవాలని లేదు కదండి. ఉందా? ఉందా ఇక్కడ మాట? ఇక్కడ లేదు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే కడగబడడం అనే మాట చేతిలో, కాళ్ళలో, ఈపులో, ఓపులో అనుకుంటారు. కానీ
పాపాలు కడగబడాలన్నమాట క్లారిటీ కలిగేదనేటువంటి విషయంలో కూడా చాలా మంది ఇవాళ సంశయించేవారు ఉన్నారు దేవుని పిల్లలారా. కాబట్టి ఒక్కసారి అపోస్తుల కార్యగ్రంథం 22వ అధ్యాయం 16వ వచన భాగంలో అపోస్తులు పౌలు మాట్లాడుతున్న సందర్భాన్ని చదవబోతున్నాం ఈ సమయంలో. అపోస్తుల కార్యగ్రంథం 22వ అధ్యాయం 16వ వచన భాగాన్ని 22:16 కనుక తడువు చేయడం ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది చూసారండి ఏమన్నారంట, ఈ లోకంలో ఒక పాపి అయిన మానవుడు నీతిమంతుడుగా మారాలి అంటే, పరిశుద్ధుడుగా మారాలి అంటే ఏం చెప్పాలంట, బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగి వేసుకోమని చెప్పాడు. నిజంగా బాప్తిస్మం అనేటువంటి కాన్సెప్ట్ మన జీవితంలో లేకపోతే మనకేం లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, దేవునికి కుమారుడు దేవుని కుమార్తె అయ్యే ఛాన్సే లేదు. దేవుని అనాది కాల సంకల్పంలో అసలు మనకు తానే లేదన్నది వాస్తవం. నేనేమి అబోధ కల్పంలాగా నేనేమో మిస్ప్రయమేమీ చేయలేదు. లేఖనాల్లో ఉన్న సారాంశాన్ని సత్యాన్ని మాత్రమే మనం ఈ సమయంలో ఆలోచన చేస్తున్నామే కానీ మరొకటి కాదు దేవుని పిల్లలారా. కాబట్టి ఈ లోకంలో లోకంలో ఉన్న ప్రతి మానవుడు దేవునికి ఇష్టమే, కానీ మానవుడి జీవితంలో ఉన్న పాపమే దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దాన్ని దూరం చేయాలని, దాన్ని కడిగివేయాలని, దాన్ని విమోచించాలని, దాని నుంచి విడుదల చేయాలన్నదే దేవుని యొక్క ఆలోచన, ఆకాంక్ష, అభిలాష మనందరి జీవితాల పట్ల. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా యేసుక్రీస్తు మనందరి కొరకు చనిపోయింది దీనికోసం అంటే మనమందరం కూడా ఏం పడాలని, జీవితాలను, మన పాపపు జీవితాలను, మన పాపపు స్థితిని మార్చుకోవడం కొరకే యేసుక్రీస్తు యుక్త కాలమున మనందరి కొరకు చనిపోవాల్సి వచ్చింది. నిజంగా మన గ్రంథాన్ని అంతటి గమనిస్తే లోకములో ఉన్న మానవుని స్థితి ఏంటి స్థితి? పాపపు స్థితే కదా. కాబట్టి ఆ స్థితిని మార్చడానికి దేవుడు జగత్తుకు పునాదులు వేయబడుతుంది మనందరి కొరకు ఒక శ్రేష్టమైన ప్రణాళికను కలిగి ఉన్నారు. ఆ ప్రణాళిక అంతా లేఖనాల ప్రకారంగా మన అందరి చేతుల్లో ఉంచబడింది. లేఖనాలు అయితే మన దగ్గరే ఉన్నాయి, కానీ మనం మాత్రం లేఖనాలకు దూరంగా బ్రతుకుతున్నాం. లేఖనాలకు దూరంగా బ్రతుకుతున్నాం కానీ దగ్గరగా బ్రతకడం లేదు. కాబట్టి ఈ లోకంలో ఎలాంటి మానవుడైనా, విభిచారైనా, దొంగ అయినా, నరహంతకుడైనా, ఈ ప్రపంచంలో ఎలాంటి వాడైనా రక్షించగలిగే శక్తి దేనికి ఉంది చెప్పండి? దేనికి ఉందండి? వెండికి ఉందా, వజ్రానికి ఉందా, వైడూర్యానికి ఉందా, కీర్తికి ఉందా, కనకానికి ఉందా? దేనికి ఉంది? నీ మనసులో, అంటే మానవుల యొక్క మనసులో ఉన్న విలువైన వస్తువులు దేని చేత మానవుడికి రక్షణ లేదు అనే విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి అక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 మాట్లాడుతున్నమాట ఏంటంటే, విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి అని అన్నాడు. నిజంగా మానవ జీవితాల్లో అన్ని అంగీకరిస్తాం, కానీ అంగీకరించింది ఏంటంటే వాక్యాన్ని మాత్రమే. ఎందుకు? ఆ వాక్యాన్ని అంగీకరిస్తే అది రక్షించేటువంటిది, కానీ రక్షించబడతాం మనకిష్టమే కాబట్టి వి కెనాట్ యాక్సెప్ట్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం అంగీకరించం, ఆలోచన చేయం, దాన్ని అనుసరించం. ఎంతసేపటి కేవలం మన ఇష్టాలు, మన ఆనందాలే తప్ప దేవుని ఆనందానికి, దేవుని సంతోషానికి ఏమాత్రం కూడా తావులేనటువంటి పరిస్థితి ఇవాళ క్రైస్తవులుగా మన జీవితాల్లో ఉన్న దేవుని పిల్లలు. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం అని అంటే మన ఆలోచన, మన తల్లిదండ్రుల ఆలోచన, మన పితరుల యొక్క ఆలోచన కానే కాదు. నిజంగా ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా నిజంగా అది దేవుని ఆలోచనే కాకపోతే, అది దేవుని ఉద్దేశమే లేకపోతే, మన జన్మ వెనక దేవుని అనాది కాల సంకల్ప ప్రణాళికే లేకపోతే మనమేమవుతుము? మన పట్ల దేవునికి ప్రేమ లేకపోతే, మన పట్ల దేవునికి ఉద్దేశం లేకపోతే, మన పట్ల దేవునికి ప్రణాళిక లేకపోతే మనమేమవుతుము? సహజంగా లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఎంతో మంది గర్భిణీశుడిగా ఉన్నటువంటి తల్లులు నిజంగా 9 మాసాలు నిండకుండా చాలా మంది ఏమవుతూ ఉంటారు? అబార్షన్ అవుతూ ఉంటారు. నిజంగా నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల, లోకంలో పుట్టిన ప్రతి మానవుని పట్ల ఆయన సంకల్పమే లేకపోతే మనమంతా ఎలా ఉండేవాళ్ళం అంటే పడిపోయినటువంటి పిండం లాగుండేవాళ్ళం. కానీ ఆ పిండము పరిస్థితులు మార్చి
ఒక బాలుడుగా, ఒక బాలికగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అత్తగా, ఒక కుమార్తెగా ఎన్నో రూపాలలో దేవుడు మనకి అద్భుతమైన అవకాశాలు దేనికి ఇచ్చాడనంటే నీ ఆనందం కోసం కాదా, ఎవరి ఆనందం కోసం? దేవుని కృపామయ కీర్తి కలగడానికే నీ జన్మ కనుక ఆయన సంకల్పం ముందు కనుకని దేవుడు నీకు గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాన్ని, అద్భుతమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ జీవిత పరమార్థం మనకు అర్థం కావడం లేదు వాళ్ళకి. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, లోకంలో బ్రతికే మనము ఎలాగ బ్రతకాలని చెప్పి నా మాట ముగిస్తాను. ఒక్కసారి అపోస్తులైన పౌలు తీతుకు తన పత్రికను రాస్తూ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఈ సమయంలో చదవబోతూ ఉన్నాం. తీతుకు పత్రిక 2వ అధ్యాయము 13వ వచన భాగాన్ని అపోస్తులైన పౌలు తీతుకు తన పత్రికను రాస్తూ 2వ అధ్యాయం 13వ వచన భాగంలో మాట్లాడిన మాట చదువుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. అనగా మహాదేవుడును మన రక్షకుడును యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చూడవాలని మనకు బోధించుతున్నది దేవుని ప్రేమ, బ్రతికించుతున్నది దేవుని చిత్తం, బ్రతికించుతున్నది దేవుని ప్రణాళిక, బ్రతికించుతున్నది దేవుడు నీకు ప్రసాదించినటువంటి ఈ జీవితం నీకు బోధిస్తుంది. ఏమని? మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలంట? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాలన్నాడు. నీతి ప్రాముఖ్యమైనటువంటిది. నీతి లేకపోతే భక్తి లేదు. ఉందా? నిజంగా నువ్వు పరిశుద్ధుడు కాకపోతే, నువ్వు పాపిగా ఉంటే నువ్వు భక్తుడు ఎలా కాగలవా? అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి నిజంగా నువ్వు పాపిగా ఉన్నంత కాలం నీవు నీతిమంతుడవు కాదు. ఇవాళ నువ్వు ఒక పాపి అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఏ మానవుని జీవితంలో ఉండకూడదు ఏంటంటే పాపము. కాబట్టి ఆ పాపాల నుంచి విమోచించబడి మనమంతా పరిశుద్ధము నిర్దోషము కావాలని మాత్రమే దేవుడు అనాది కాల సంకల్పాన్ని చేశాడు. కాబట్టి అంటున్నాడు ఎఫెసీయుల 2లో, మీ అపరాధముల చేతను మీ పాపముల చేత మీరు చచ్చిన వారండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను అన్నాడు. ఇది దేవుని అనాది కాలపు సంకల్పం. గ్రంథం అయితే అందరి దగ్గర ఉంది, కానీ అందరూ మాత్రం ఆ సంకల్పాన్ని ఎరగని వారుగా, తెలుసుకున్న వారుగా, లోబడిన వారుగా, అంగీకరించిన వారుగా భూమి మీద బ్రతుకుతున్నారు. నీవు జీవించే నీ జీవితం చేతులారా నీవే వృధా చేసుకుంటున్నావు ప్రియా సహోదరి సహోదరుడా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి అనిపించినటువంటి జీవితం చాలా అద్భుతమైంది, చాలా అపూర్వమైంది, ఒక గొప్ప కళాఖండం అనే విషయం మీరు మర్చిపోకండి. కానీ సహజంగా మనిషి యొక్క జీవితం మనకు అర్థం కావడం లేదు. కానీ నిజంగా ఆ భావాన్ని గురించి దావీదు భక్తుడు మాట్లాడాడు. నా తల్లి గర్భమును నిర్మించిన వాడవు నీవే, నన్ను కలగజేసినటువంటి విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుతున్నాడు. నిజంగా సృష్టిలో 7 వింతల గురించి మనం మాట్లాడతాం, కానీ మానవ జీవితం గురించి మనం మాట్లాడడం. ఎందుకంటే అలా మాట్లాడితే ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఎవరో కళాఖండాల గురించి మనం మాట్లాడతాం, కానీ అద్భుతమైనటువంటి విధానంలో దావీదు భక్తుడు మాట్లాడాడు. ఎవరు మనం మాట్లాడతామా? అలాగా మాట్లాడలేదు. నిజంగా దేవుడు మనల్ని ప్రేమించి మనకు పిల్లలిస్తే నా కుమారుడు నా కుమార్తె అంటాం, కానీ అవ్వలాగా అనగలుగుతామా? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించాలని చెప్పేటువంటి ఎంతమంది తల్లులు ఉన్నారు, ఎంతమంది తల్లులు ఉన్నారు ఉన్నారంటారా? నిజంగా దేవునికి మహిమ రాలేయకుండా దేవుని మహిమానంతని ఒక పక్క సాధారణ మింగేస్తూ, ఒక పక్క మనం మింగేస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి దుర్దినాల్లో ఇవాళ లోక ముందుకు దేవునికి వెళ్ళారు. కాబట్టి ఆ పరిస్థితులను కూడా మార్చుకొని దేవుని మహిమార్థంగా జీవించడానికి మన జీవితాన్ని, మన మనసుని మనం మార్చుకుంటూ భూమి మీద బ్రతకాలని దేవుడు ప్రేమతో కోరుతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడు. కాబట్టి లోకంలో మానవుని స్థితి ఏంటంటే పాపపు స్థితి, దేవునికి దూరమైన స్థితి, నరకంలో ఉన్న స్థితి. కాబట్టి ఆ స్థితులన్నింటినీ మార్చబడడానికి దేవుడు తన కుమారుడు క్రీస్తుని పంపారు. ఈ సమయంలో ఆలోచన చేయండి. నిజంగా యేసుక్రీస్తు వారు నా పాపాల వరకు మరణిస్తే ఇంక నేను పాపిగా ఉన్నానా, పరిశుద్ధుడిగా ఉన్నానా? కాబట్టి ఒకవేళ అలా కాకపోతే ఈ క్షణమే ఏం చేయబడాలా? మారుమనసు పొందండి. యేసుక్రీస్తు నా పాపాల విషయం చనిపోయాడు. కాబట్టి నా జీవితంలో పాపాలను నేను తొలగించుకోవడానికి యేసుక్రీస్తు వారైనటువంటి రక్షకుని సొంత రక్షకుని అంగీకరించి దేవుని మహిమాకమైనటువంటి మార్గం మనం అందరి భూమి మీద ఎదగాలని, వర్ధిల్లాలని, ఇలాంటి గొప్ప శేషమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు సమర్పిస్తూ దేవుని రాజ్య స్వార్థ సందేశంలో మొదటి రోజు కార్యక్రమం విజయవంతం అవడం సాధించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున దేవుని రాజ్య స్వార్థ సభపక్షంగా ఇందిరా కాలనీ ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.